హాయ్ వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ యాంకర్ ఫాతిమా. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన భార్య గురువారం సాయంత్రం ఆత్మహత్య చేసుకుంది. ఒక ఎమ్మెల్యే భార్య అయిన ఆమెకు ఉరేసుకుని చనిపోవాల్సినంత పరిస్థితి ఎందుకు వచ్చిందో ఎవరికీ తెలియట్లేదు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి ఉరేసుకుని చనిపోయారు. అల్వాల్లోని పంచశీల కాలనీలోని ఇంట్లో ఆమె ఉరేసుకున్నారు. అయితే ఆమె ఆత్మహత్యకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పటికే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆమె మృతదేహాన్ని కోంపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సత్యం రూపాదేవి దంపతులకు ఇద్దరు సంతానం, ఓ పాప ఒక బాబు. కాగా వీరిద్దరు 12 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు క్లాస్మేట్స్. అప్పుడే ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తోంది. మేడిపల్లి సత్యంది సిరిసిల్ల జిల్లా తాలూకా. ఇక రూపాదేవికి తన భర్త సత్యంతో కొద్ది రోజులుగా మనస్పర్ధలు వస్తున్నాయని సన్నిహితులు చెప్తున్నారు. రూపాదేవి వికారాబాద్లోని ప్రభుత్వ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారు. అయితే ఆమె 2 రోజులుగా స్కూల్కు వెళ్లట్లేదని తెలుస్తోంది. దంపతులు ఇద్దరు కొద్ది రోజుల క్రితమే పుణ్యక్షేత్రాలను దర్శించుకుని వచ్చినట్టు కాలనీ వాసులు చెప్తున్నారు. ఇంతలోనే ఏమైందో తెలియదు గాని రూపాదేవి ఇలా ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం అర్ధరాత్రి బయటకు వచ్చింది. అయితే రూపాదేవి చనిపోయే ముందు మేడిపల్లి సత్యంకు వీడియో కాల్ చేసినట్టు చెప్తున్నారు. ఇక మంత్రి పొన్నా ప్రభాకర్తో పాటు కాంగ్రెస్ లీడర్లు వెళ్లి సత్యంను పరామర్శిస్తున్నారు. రూపాదేవి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.